కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశి అధిపతి దశమాధిపతి బుధుడు వ్యయంలో ఉన్నారు రవి కేతులతో కలిసి. అదేవిధంగా ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు, నిలిచిబడి ఉన్నారు. షష్టమంలో రాహు అంత బలంగా లేదు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. సప్తమంలో శని ఉన్నారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థానచలనం కావచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి కాస్త గడ్డుకోవాలని అని చెప్పచ్చు. ఏదైనా సరే ఉన్న ఉద్యోగంలోనే ప్రయాణం చేయడం చెప్పదగినది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల సలహాలు సూచనలు లేకుండా సొంతంగా తీసుకునే నిర్ణయాలు నష్టపోతారు. ఇది అందరికీ కాదని కొంతమంది మటుకే. కాబట్టి వాటి విషయంలో మటుకి చాలా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు, కాంట్రాక్టులకి లీజులు రావడం, చేద్దాకా వచ్చి చేజారిపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మరింత స్ట్రెస్ గురే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఉండాలి. అంతే తప్ప ఇప్పటికప్పుడు తీసుకున్న స్పాట్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా నూతన వాహనం కానీ, ఫ్లాట్ కానీ, భూమి కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే ధనాన్ని సేవింగ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నారు. కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే అంతా బాగానే ఉంది కదా మరి అనుకూలం అంటాం. కొన్ని ఒక 10% వరకు అనుకూలంగా ఉంటుంది. 90% మటుకి కొన్ని స్వయంకృతాపరాలు అవ్వచ్చు, కొన్ని ఈ వారం గ్రహతులకు వల్ల ఇబ్బందులు కావచ్చు. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన వారంగా చెప్పవచ్చు కన్యా రాశి వారికి. ఇటు ఆరోగ్యరీత్యా, ఇటు వ్యాపారరీత్యా, ఇటు ఉద్యోగరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, మెకానికల్, సాఫ్ట్వేర్ ఈ రంగాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళా రంగంలో ఉన్న వారికి వీరికి అనుకూలంగానే ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. ఒక ధనం చేద్దాకా వచ్చి జరిపే అవకాశం లేకపోలేదు. వ్యాపారం ఉన్న మటుకి మీరే దగ్గరుండి కొన్ని వ్యవహారాలు, అకౌంట్స్ని చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్నపాటి కూడా ప్రతిదానికి ఎగ్జైట్మెంట్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం అనేది ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ పదాలు గోచరిస్తుంది. ఒక పదవి అనుకుంటారు, అది రాదు. జనాకర్షణ అన్నీ ఉన్నా కూడా మనకి పదవి లభించలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కాలం రావాలి, కలిసి వచ్చే కాలం వస్తే అన్నీ మనకు వస్తాయన్న భావంతో మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు మధ్యస్థ పదాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించింది, నరాలకు సంబంధించింది, అదేవిధంగా ఇండైజెషన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. సామాన్యమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే అది వెనకడుగు ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎక్కడున్నవారు అలాగే స్థిరంగా ఉండి ఈ వారం సామరస్యంగా మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం ఉండే విధంగా ఒక శుభవార్తని వినగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి శనివారం నాడు దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంట్లో ధూపం వేయండి. చక్కగా నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ధూపం వేయడం నరదిష్టి నుండి కొంతవరకు తగ్గుతుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in